మనం రోజు మాట్లాడుకునే ఆధ్యాత్మిక విషయాలు ఎవరైనా వింటారా లేదా అన్న సందేహం మనకొస్తుంది. నాకు కూడా ఉండేది. కానీ వింటారు. తెలిసింది నాకు. వింటారు. విని అప్పటికప్పుడు దాన్ని అనుసరించకపోవచ్చు కానీ, అలా బీజాలు ఉండిపోయి, ఆ సమయం వచ్చినప్పుడు తప్పక వాళ్ళకి స్ఫురణకొచ్చి ఆధ్యాత్మికం వైపు నడుస్తారు. మరి అందుకని మనం ఎల్లప్పుడూ ఏదో ఒక అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా ఓ చెవిలో ఒక మొక్క పడతది. పడినప్పుడు అది ఆ లోపల ఉండిపోద్ది. సమయం రావాలనమాట దానికి. ఇది నిజం. అందుకనే ఎల్లప్పుడూ దేవుని ధ్యానించుకుంటూ, దేవుని మాటలు చెప్పుకుంటూ, సద్భావన వైపు మనం వెళ్ళాలి. ఎవరైతే సద్భావనతో ఉంటారో వాళ్ళ మైండ్‌లో ప్రశాంతంగా ఉంటది. వారి మనస్సు. దానివల్ల మనకు కూడా చుట్టూ ఉన్న 10 మందికి కూడా వారి వారి సన్నిధి నుంచి, వారి నుంచి ఆ ప్రశాంతత అనుభవానికొస్తుంది. నిజంగా ఇది కూడా ఒక సేవ లాంటిది. మనం ఇది కనిపించని సేవ అన్నమాట. ఆధ్యాత్మిక సేవ.